ముల్లంగాకు పెసరపప్పు కూర తయారు చేయడానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ముల్లంగాకు పెసరపప్పు కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తరిగిన ముల్లంగాకు 1 కప్పు, పెసరపప్పు 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 3, వెల్లుల్లి రెబ్బలు 4, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2, పసుపు చిటికెడు, కరివేపాకు 2 రెమ్మలు, ఉప్పు తగినంత, కారం తగినంత, నిమ్మకాయ 1, నూనె 3 టేబుల్ స్పూన్లు. ముందుగా ఆయిల్ వేసుకోవాలండి తగినంత. నూనె బాగా కాగిన తర్వాత ఈ తాలింపులన్నీ వేయాలండి. ఓకే, అవి బాగా వేగాలండి. వేగిన తర్వాత వెల్లుల్లి కూడా వేసేసారా? ఇప్పుడు ఎండుమిర్చి వేయాలండి. ఓకే, తర్వాత కరివేపాకు. ఆగండి, వేయండి. అదిగో అలా ఎగురుతుందని ఆగమన్నా. భయపడ్డారా? ఎందుకు ఆగమన్నా అని. ఓకే, ఎండుమిర్చి కూడా వేయాలి. ఎండుమిర్చి కాదు, పచ్చిమిరపకాయలు. సో ముందు ఆకు ఉడకబెట్టుకోకర్లేదు, అలాగే పప్పు కూడా ఉడకబెట్టుకోకర్లేదండి, అన్ని దీంట్లోనే. అవునండి. తీద్దాం ఒకసారి. ఉల్లిపాయలు కూడా వేసేయాలండి. ఓకే, ఉప్పు వేసుకుంటే బాగా మగ్గుతాయా? పోనేమన్నా? ఓకే, కొంచెం చిటికెడు పసుపు వేయాలండి. ఓకే, బాగా ఫ్రై చేయాలండి. చేయండి, చక్కగా వేయించేసేయండి. కొంచెం ఆకు వేసేస్తున్నావా? ఇప్పుడు కొంచెం కారం వేసుకోవాలి. ఓకే, ఇప్పుడు పెసరపప్పు వేసేయాలండి. బాగా డీప్ ఫ్రై అయింది కదా. ఓకే, అయిపోయిందండి. అయిపోయిందా? అయిపోయింది. తీసేద్దాము. ఓకే, చూసారు కదండి, వేడివేడిగా ముల్లంగాకు పెసరపప్పు కూర కూడా రెడీ అయిపోయింది.